హెలికాప్టర్ వర్సెస్ షేర్ ఆటో. మరి షేర్ ఆటోనా అది హెలికాప్టరా అంటే హెలికాప్టరే కాదు షేర్ ఆటో అంటున్నారు. తమ పర్యటనల కోసం హెలికాప్టర్ను షేర్ ఆటోలుగా వాడుతున్న తెలంగాణ కాంగ్రెస్ మంత్రులు తన హుజూర్ నగర్ నియోజకవర్గంలో జరుగుతున్న అభివృద్ధి పనులను పర్యవేక్షించేందుకు హైదరాబాద్ నుండి హెలికాప్టర్ లో ప్రయాణిస్తున్న మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. సిగ్గు లేదానే? పైసలు లేవంటారు కానీ అవుట్ సోర్సింగ్ ఉద్యోగస్తులకి జీతాలు నెలలు పెండింగ్ ఉన్నాయి. కాంట్రాక్టు లెక్చరర్ల జీతాలు పెండింగ్ ఉన్నాయా? అవి క్లియర్ చేయరు కదా. హెలికాప్టర్ లో పోతేనే అవుతుందా పని? కార్లో పోతే జరగదా? కాన్వాయ్ లేదా? మనకి పుణ్యానికి ఇస్తలేదా గవర్నమెంట్? కార్లు, డీజిల్, సెక్యూరిటీ, ప్రివిలేజెస్ బువ్వ కాడికి పెడుతుంది కదా గవర్నమెంట్. పోయి రావచ్చు కదా. ఏం రోగాలు అంత అర్జెంట్ హెలికాప్టర్ పోయొచ్చి వీకేదేమున్నది? మీరు ఇక్కడ చేసేదేమున్నది? మంది బారసాలకు తిరుగుడు, పొరగాళ్ళ బర్త్డేలకు తిరుగుడు, లేకపోతే పెద్ద మనిషి ఫంక్షన్లకు తిరుగుడు, ఇవే కదా. ఇంతకు మించి చేసేదేమున్నది? మీరు నేను తక్కువ చేస్తలేను వాటిని, కానీ ప్రైవేట్ ఫంక్షన్లకు తిరిగే అంత పరిస్థితి తప్ప ఇంకా మీరు ప్రభుత్వ పనులలో ఏడ బిజీ ఉన్నారు? ఎక్కడ ఏం కార్యక్రమాలు నడుస్తున్నాయి, ఎక్కడ ఏ పథకాలు ముందరపడుతున్నాయి, అది కదా నేను అడిగేది. అరే 100 కిలోమీటర్లు ఉండదు ఆయన నల్గొండ, కార్లో పోతే గంటన్నర ఇప్పుడున్న రోడ్లకి. నాన్ స్టాప్ హైవేల మీద పోవచ్చు. అరే హెలికాప్టర్లో పోవాలన్నట, దిగాలన్నట, ఆడ మళ్ళీ కార్లు తయారు ఉండాలన్నట. ఈయన కోమటిరెడ్డో దిక్కు, ఈయనో దిక్కు, ఆయనో దిక్కు, మళ్ళీ వాళ్ళే ఆ ముగ్గురు మాత్రమే, ఆ ముగ్గురు నలుగురు మంత్రులు మాత్రమే. మిగిలిన మంత్రులు ఎందుకో తిరగరు. సీతక్కకి ఎందుకో హెలికాప్టర్ రాదు. కొండా సురేఖక్క ఎన్నడూ హెలికాప్టర్లో పోదు. దామోదర్ రాజ నరసింహన్ ఎందుకో ఒకటేదో ఆందోళన దిక్కు పోడు హెలికాప్టర్ వేసుకొని. పోడుగాక పోడు. ఇంకా చాలా మంది మంత్రులు చాలా మంది ఉన్నారు, వాళ్ళకి ఇయ్యరు. ఎందుకు ఇయ్యారంటే కిందికి నీళ్లు తీసుకొస్తుర్రు ఎవరైతే, నా కింద ఎవరైతే బాంబు పెడుతుర్రో, నా సీటు కింద ఎసరు ఎవడైతే వేస్తుండో వానికి ఇటువంటి తాయిలాలు ఇంత మూతికి ఇంత మోచేతికి ఇంత పూస్తే నాకుంటే వాడే తిరుగుతాడు. అది అలా లెక్క. హెలికాప్టర్ అసలు తీస్తే వాడు నేనే ముఖ్యమంత్రి అని ఫీల్ అయిపోయి తిరిగేస్తాడని చెప్పి ఏదో ఫ్రీగా షేర్ ఆటో లెక్కిస్తున్నాడు అంతే కదా. అందరికి ఇస్తలేడు కదా. మరి అందరు మంత్రులకు ఇవ్వాలి కదా. ఇప్పుడు బీసీ మంత్రులకు ఇవ్వచ్చు, బీసీలు కాకపోతే ఎస్సీ మంత్రులకు ఇవ్వచ్చు, అడ్లూరు లక్ష్మణ్కి ఇవ్వచ్చు కదా. తిరుగుతాడు కదా ఆయన కూడా. వివేక్ ఇవ్వచ్చు కదా, గడు వాకిటి శ్రీహరికి ఇవ్వచ్చు కదా. బీసీ ఎస్సీలు కనపడరు, మనకు ఎస్టీలు కనపడరు. మనకు ఓన్లీ అగ్రవర్ణాలకు మాత్రమే వస్తుంది. అది మళ్ళీ నీ సీటు కింద ఎవడైతే బాంబు పెడతాడని అనుమానం ఉందో వాళ్ళకి మాత్రమే ఇస్తావు నువ్వు బ్రహ్మాండంగా హెలికాప్టర్. అందుకే వాళ్ళు మాత్రమే తిరుగుతారు. చూడుర్రి 100 కిలోమీటర్లు తిరుగుతారు. గటు 180 కిలోమీటర్లు 200 కిలోమీటర్లు పోవాల్సినటువంటి మరి ములుగు దాకా పోయే సీతక్కకు ఉండదు, గటు పోయే ఆదిలాబాద్ దాకా పోయే వేరే మంత్రులకు ఉండదు. వీళ్ళకి మాత్రమే ఉంటుంది. జూపాలి కృష్ణారావుకు ఉండదు, ఎవరికి ఉండదు. సరే అందులో కూడా కొంత అటు ఉంటుంది. కానీ నేనేమంటున్నా అంటే ఎవరైతే రేవంత్ రెడ్డికి ప్రమాదకరం అనుకుంటుండో, ఎవరి వల్ల అయితే ఆయన సీటుకు గండం ఉన్నదో వాళ్ళని మాత్రమే హెలికాప్టర్లు దింపుతుండు. ఏమన్నా అంటే హెచ్సి భూములు అయిపోయినాయి. ఈ గొడవ అయిపోగానే ఉర్దూ యూనివర్సిటీ భూములుగా, ఈ ఉర్దూ అకాడమీకి సంబంధించిన ఉర్దూ యూనివర్సిటీ భూములు ఉంటాయి కదా, ఐఎస్బి యూనివర్సిటీలోని ఖాళీ భూములు పడ్డారు. ఐఎస్బి భూములు కూడా ప్రభుత్వానికి ఇవ్వాలని నోటీసులు పంపారు. చూడు చివరికి ఈ భూములను కూడా ఇక ఎక్కడికి వెళ్ళి దొరికింది. We know sir, अब ये कंचा गच्चीबौली का लैंड का मसला हो गया बोले तो आप उर्दू यूनिवर्सिटी के पास आ गए सर. उर्दू यूनिवर्सिटी से अब आप आईएसबी को भी गए हैं, मुझे ये भी मालूम. आईएसबी के पास भी नोटिस गई सर, क्या अनयूज जो आपका लैंड है वो भी दे दो बोल के. చూసిరా కంచగచ్చిబౌలి భూములది స్టోరీ అయిపోయింది. ఇక అక్కడ విద్యార్థులు అడ్డుకున్నారు, అలా అడ్డం పడ్డారు కాబట్టి ప్రతిపక్షాలు కూడా ఊరుకోలేవు కాబట్టి ఇక అదిచ్చి పెడితే మళ్ళీ ఇంకా భూములు కావాలి కదా. ఇక ఉర్దూ యూనివర్సిటీకి సంబంధించినవి, అట్లే ఐఎస్బి యూనివర్సిటీ బస్